టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 300 కోట్లు పెట్టి దానికి క్యాపింగ్ చేసినాం. 250 కోట్లు పెట్టి మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసినాం. కానీ ఇప్పుడు 2 ఏళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి చూసే దిక్కు లేదు. మీ చెత్తంతా బాబా, మీ చెత్త మల్లారెడ్డి గారు, మీరు చెత్తంతా తీసుకొచ్చారు. చెత్త గురించి ప్రజలు చచ్చిపోతున్నారు, చెత్త గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ జనాలు చెత్త గురించి మనం మాట్లాడట్లేదు. వేరే వాళ్ళకి ఇవ్వాలి మైక్. We have to give it to somebody else. We have to give the mic to somebody else. We have to give the mic to somebody else. No. మీరు ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడండి. We are not talking about sanitation. ఫైనాన్షియల్ సిటీలో 1,177 కోట్లు పోతుంది ఎకరా. అది బంగారు గుట్ట, ఈడ చెత్త గుట్ట. దాన్ని తీసుకొచ్చి మీరు మీ డీలిమిటేషన్, ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడండి. లేదు అంటే ఐ హావ్ టు గివ్ ఇట్ టు అనదర్ పర్సన్. జగదీష్ గౌడ్ గారు ఎట్లా చేస్తారు చెప్పండి? 1,00,000 ఓట్లుంటే జవహర్ నగర్ లో 2 చేసిండ్రు, బోడుప్పల్ పిర్దాద్గూడలో 2 చేసిండ్రు. అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము, చెత్తకుండినంత కలుపుతాము. నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మీరు కూడా మేయర్ ఉన్నారు, ఇంకా 2 నెలలు ఉంటారు.